హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. సండే వ్లాగ్ అనమాట ఇది. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? నేనైతే బాగున్నానండి. సండే వ్లాగ్ అనమాట ఇది. మేము బయట నుంచి తెచ్చాము టిఫిన్ మార్నింగే. సో అప్పుడే లేచామన్నమాట. 10 అయింది లేచేసరికి. మా హస్బెండ్ వచ్చేసి అప్పుడే 10 అయింది కదా అనేసి ఇంకా బయట నుంచి టిఫిన్ అండ్ మటన్ తీసుకొచ్చారనమాట. అలాగే వెజిటేబుల్స్ కూడా తీసుకొచ్చారు. పాపకు కూడా తినిపిస్తున్నాను, నేను తింటూ పాపకు తినిపిస్తున్నాను అనమాట. ఇంకా మటన్ కర్రీ విత్ నార్మల్ రైస్ అనమాట ఈరోజు మెను, లంచ్ మెను మా ఇంట్లో. ఆయన చేస్తున్నారు కర్రీ ఈరోజు. ఇక్కడ మా హస్బెండ్ని హాయ్ చెప్పమంటే నవ్వుతున్నారు. నవ్వు వస్తుంది తనకి. తనని ఇంట్రడ్యూస్ చేయలేదు కదా మీకు. తను సాఫ్ట్వేర్ డెవలపర్ అనమాట, ఇన్ఫోర్లో చేస్తున్నారు. అంతకుముందు యాక్సెంచర్లో చేసేవారు అనమాట. ఇంట్లో ఉంటే మాత్రం తనైతే హెల్ప్ చేస్తారు కంపల్సరీ. నాకు పనులు అయితే షేర్ చేసుకుంటాం ఇద్దరు పాపను చూసుకుంటూ ఇద్దరం పనులు చేసుకుంటాం అనమాట. అలా అయితే మనకి నాకు స్ట్రెస్ ఉండదు, అంత పని చేసినంత ఫీలింగ్ కూడా రాదు నాకు. ప్యారలల్గా నేను పాపకి ఫుడ్ ఫీడ్ చేసి ఇంకా నేను తనకి కాఫీ పెట్టేసి నేను హార్లిక్స్ కలుపుకుంటున్నాను అనమాట. ఇంతలో తను మ్యారినేట్ చేస్తున్నాడు మటన్. మ్యారినేట్ చేసి పక్కకు పెట్టి దాని తర్వాత కడాయిలో కుకింగ్ స్టార్ట్ చేస్తారనమాట. సో నార్మల్ అందరు చేసేది మేము చేస్తామన్నమాట, అంతే. సో ఇక్కడ పాలు వేడి చేస్తున్నాను, ఇక్కడ కాఫీ కలిపి నేను హార్లిక్స్ కలుపుకుంటున్నాను అనమాట. సో ఇలా హెల్ప్ చేసే పార్ట్నర్ ఉంటే ఎంత లక్కీ కదా. సో నేను కూడా లక్కీగానే ఫీల్ అవుతున్నాను. ఇంట్లో పనులు అనేవి ఇద్దరం షేర్ చేసుకుంటాం అనమాట. సో తను ఒక పని చేస్తే నేను ఇంకో పని చేస్తామన్నమాట. సో అందుకే పనులన్నీ ఫాస్ట్గా కంప్లీట్ అవ్వడానికి చూస్తాము. ఎందుకంటే పాప ఉంది కాబట్టి, పాపని ఇద్దరం చూసుకుంటాం కాబట్టి. సో మా పేరెంట్స్ కూడా రారనమాట, ఎప్పుడో ఒకసారి వస్తారు. నేనే వెళ్తాను, నన్నే రమ్మంటారనమాట మా పేరెంట్స్. నువ్వేరా మేము ఎందుకు అనేసి, ఎంతైనా అమ్మమ్మ తాతయ్య కదా, మీరే రావాలి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అనేసి జస్ట్ అంటే అలా జోక్ చేస్తారనమాట అప్పుడప్పుడు. మా అమ్మాయి వస్తుంది కానీ ఎక్కువ రోజులు ఉండదు అనమాట. సో ఇద్దరమే చూసుకోవాలి కదా అనేసి ఇంకా పనులు ఫాస్ట్గా ఇద్దరం అంత ఫాస్ట్గా వీలైతే అంత ఫాస్ట్గా చేసుకొని పాపని చూసుకుంటాం అనమాట. సండే తనకి ఇంట్లోనే కాబట్టి తనే చేస్తారనమాట, నేను చేయను, ఓన్లీ రైస్ పెడతాను. సో ఇక్కడ ఆయనకి కాఫీ కలిపి నేను ఇంకా హార్లిక్స్ కలుపుకుంటున్నాను ఇక్కడ. సో ఇంకా నేను పాపకి స్నానం చేయించాను అనమాట. దాని తర్వాత నేను ఫ్రెష్ అవ్వడానికి వెళ్తున్నాను. ఇది చూసారా, ఇది నేను మీషోలో తీసుకున్నాను. లైట్ వస్తుంది, మిర్రర్ లాగా యూజ్ చేసుకోవచ్చు అండ్ ఫోటో ఫ్రేమ్ అనమాట. సో ఇలా బెడ్ లైట్ లాగా పెట్టుకోవచ్చు అనేసి, బెడ్రూమ్లో పెట్టచ్చు అనేసి ఇలా సెట్ చేశాను అనమాట. ఇది మీషోలో తీసుకున్నాను, నాకు తక్కువగానే పడింది, 200 చేంజ్ పడింది. షెల్ఫ్ కూడా నేను మీషోలోనే తీసుకున్నాను, అది కూడా 120-150 అలా ఉంది అంతే. Time for introspection. Don't give me what I want, just give me what I need. I'll give anything away.
just wanna be found. సో హెడ్ వాష్ చేసుకున్నాను. సండే కదా, నేను ప్రతి సండే చేస్తాను హెడ్ వాష్. మధ్యలో చేయను అనమాట. మరీ చిరాగ్గా ఉంటే మధ్యలో 3 డేస్కి ఒకసారి అలా చేస్తాను. హెయిర్ సీరం అప్లై చేస్తున్నాను ఇప్పుడు. ఇది సండే ఎప్పుడైనా హెడ్ వాష్ చేసుకున్నప్పుడు అలా అప్లై చేసుకుంటాను, ఎక్స్ట్రా సాఫ్ట్నెస్ అండ్ షైన్ కోసం. అండ్ దీని ఫ్రేగ్రెన్స్ అయితే నాకు చాలా ఇష్టం. లైక్ పర్ఫ్యూమ్ కొట్టినట్టు ఉంటుంది నాకు హెయిర్కి అప్లై చేసినప్పుడల్లా. అండ్ ఇక్కడ కొన్ని పార్సల్స్ వచ్చాయి. ఒకటి మీషో నుంచి అండ్ ఇంకొకటి అమెజాన్ నుంచి వచ్చిందనమాట. ఒకటేమో జ్యువెలరీ లైక్ చైన్ సెట్, జ్యువెలరీ సెట్ ఆర్డర్ చేశాను. ఇంకొకటేమో కొలాగన్ మాస్క్, ఫేస్ మాస్క్ వైరల్ అవుతుంది కదా, లైక్ ఓవర్ నైట్ ఫేస్ మాస్క్ ఉంటుంది కదా, అది ఒకటి ఆర్డర్ చేశాను అనమాట. అది వచ్చింది. అంటే సమ్మర్ సేల్ పెట్టారు, సో తక్కువగానే ఉందని తీసుకున్నాను అనమాట. కొలాగన్ మాస్క్, ఓవర్ నైట్ మాస్క్ అనేసి. సో ఫస్ట్ వచ్చేసి జ్యువెలరీ అన్బాక్స్ చేస్తున్నాను. సో నాకైతే క్వాలిటీ అయితే నాకు చాలా నచ్చింది. రీజనబుల్, చాలా అఫోర్డబుల్ అనమాట. మీషోలో తీసుకుంటున్నాను. ఎప్పుడైనా జ్యువెలరీ కావాలంటే మీషోలోనే తీసుకుంటున్నాను. ఎందుకంటే జ్యువెలరీ ఎప్పుడు వేసుకొని తిరగం కదా, ఎప్పుడో ఒకసారి వేసుకునేదానికి వేలు పెట్టాల్సిన అవసరం కూడా లేదు. నాకైతే చాలా వేస్ట్ అనిపిస్తుంది. వేలు తగిలేసి జ్యువెలరీకి మళ్ళీ ఒకసారి 2 సార్లు వేసుకుంటాము, మళ్ళీ పక్కన పడేస్తాము. దానికి వేలు పెట్టాల్సిన అవసరం కూడా లేదు. నాకైతే అస్సలు ఇష్టం ఉండదు. సో నేను ఏం చేస్తానంటే మీషోలోనే ఆర్డర్ చేస్తున్నాను. అది టెంపుల్ జ్యువెలరీ, అన్నీ జ్యువెలరీ మనకి మీషోలోనే దొరుకుతున్నాయి. చాలా అఫోర్డబుల్ అనమాట. 100,000స్లోనే దొరుకుతున్నాయి. 500 to 1000 ఆ రేంజ్లోనే మనకి టెంపుల్ జ్యువెలరీ వచ్చేస్తుంది. సో మీకు కావాలంటే చెక్ చేసుకోండి. నేను అలాగే పెట్టుకున్నాను అనమాట. మీషోలోనే పెట్టుకుంటున్నాను ఎప్పుడైనా జ్యువెలరీ కావాలంటే. సో ఇక్కడ చూపిస్తున్నాను. నాకు ఈ జ్యువెలరీ అంటే చాలా నచ్చింది. లైక్ యాంటిక్ మోడల్ పీస్ లాగా ఉంది ఆ జ్యువెలరీ. లైక్ 90s 80sలో జ్యువెలరీ ఉంటుంది కదా, ఆ స్టోన్స్ అయితే అలాగే ఉన్నాయి. సో అలాంటిది లేదు కదా అని తీసుకున్నాను అనమాట, వెరైటీగా ఉందనేసి. అండ్ దాని తర్వాత వెజిటేబుల్స్ తెచ్చారు కదా మా హస్బెండ్, అవన్నీ ఒక ప్లాస్టిక్ బాక్స్లో పెట్టి స్టోరేజ్ చేసుకుంటాను అనమాట. ఇవన్నీ లైక్ కట్ చేసి లైక్ ముందే కట్ చేసేసుకొని ప్లాస్టిక్ బాక్స్లో సెగ్రిగేట్ చేసేసుకొని పెట్టుకుంటాను అనమాట. సో ఎందుకంటే నెక్స్ట్ డే నుంచి ప్రిపేర్ చేసుకోవడానికి నాకు ఈజీగా ఉంటుందన్నమాట. I just wanna be found. Give me a sense of direction. Give me some time for introspection. Give me a sense of direction. Give me a sense of direction. Give me a sense, give me a sense, give me a sense of forward. సో అంతే, స్టోరేజ్ చేసుకున్నాను. దట్స్ ఇట్ ఫర్ ద వ్లాగ్ గాయ్స్. వీడియో ఎండ్ చేస్తున్నాను అంతే. మార్నింగ్ రొటీన్ అయితే నాకు సండే ఇలాగే ఉంటుంది. ఎవరైనా ఫస్ట్ టైం వీడియో చూస్తుంటే తప్పకుండా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే నా వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తాయి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. షార్ట్స్ కూడా పోస్ట్ చేస్తున్నాను డైలీ. వీడియోస్ నచ్చితే మాత్రం షేర్ అండ్ సపోర్ట్ చేయండి గాయ్స్. బాయ్, సీ యూ, టేక్ కేర్. Emotions.